ఇప్పుడేగా అయింది. అయితే నీకు ఎప్పుడు అదే గొడవ. నైట్ నాకు వాటర్ కంపల్సరీ, మర్చిపోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నేనే పెట్టాలని రాజ్యాంగంలో రాసుందా? నువ్వే పెట్టుకోవచ్చుగా. నాకు నిద్ర డిస్టర్బ్ అయితే చిరాగ్గా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి? నీ చిరాకు నీ దగ్గర పెట్టుకో. నేను నీ సర్వెంట్ అనుకున్నావా? ఏంటి ఎక్కువ వాగుతున్నావు? నీకు పొగరు ఎక్కువైతుంది. నువ్వు అందంగా ఉంటే నీ కాళ్ళ దగ్గర పడి ఉంటా అనుకున్నావా? మాటలు తిన్నగా రానిరా ఇది. నన్నే కొడతావే యు. నన్ను బెచ్ అంటావురా యు బాస్టర్డ్. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంటి సౌండ్ ఈ టైంలో? ఎందుకు రాలా ఉన్నావు? మనకి దెబ్బలేంటి? నైట్ మనం ఏమైనా కొట్టుకున్నావా? మనం కొట్టుకోవడం ఏంట్రా? ఏదన్నా పీడకలు వచ్చి ఉంటుంది. నిజమే అనుకొని ఇద్దరం కొట్టేసుకొని ఉంటాం. అంతే బంగారు. నథింగ్ టు వరీ. బా ఎరా ఏమైంది బా? రాత్రి మీరిద్దరు గొడవ పడుతున్నట్టున్నారు. నేను వద్దాం అనుకున్నాను బా, కానీ మీ విషయంలో అమ్మ ఇన్వాల్వ్ అవుద్దని చెప్పింది. మా చెల్లెలు ఏదైనా తప్పు చేస్తే క్షమించు బా. అదేరా మేమిద్దరం గొడవ పట్టు ఏంట్రా? హలో, ఏ కథానాయకుల పేర్లు మాకు ఉండకూడదా? ఏం వాళ్ళ పేర్లు ఏమైనా స్పెషల్గా పెడతారా? ఎస్, నా పేరు చరణ్. మై నేమ్ ఈస్ చరణ్. నా వాళ్ళందరికీ నేనే హీరోని. పెట్టే ఫోను. ఈడి పేరండి సైదులండి. ఏ హీరో ఫామ్లో ఉంటే ఆడి పేరు పెట్టుకుంటాడండి. ప్రస్తుతం చరణ్ ఫామ్లో ఉన్నాడు కదండి, అది ఈడి పడాయి. హలో హలో, మంచి పొద్దున. ఎవరు? మంచి పొద్దున. అబ్బో, మీకు ఇంగ్లీష్లో చెప్పాలి. గుడ్ మార్నింగ్. తెలుగు రాదు, తెలుగు నేర్చుకోరు. చస్తున్నాం ఇక్కడ. నా జీవితం తెలుగుకి అంకితం చేశాను రా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? ఎలుకని చేతిలో పట్టుకుని ఆడుకుంటున్నాను. ఎలకనా? ఎలుకలతో ఆడుకోవడం అంటే మౌస్ పీస్. ఏంటి ఇంత పొద్దున్నే కేక పెట్టావు? ఏం లేదు మావయ్య, నేను శ్రావణి ఎలా ఉంటామో నీకు తెలుసు కదా. అదేంట్రా అలా మాట్లాడతావు?
నువ్వు శ్రావణి ఎంత అన్యోన్యంగా ఉంటారో నాకు తెలీదా? మీ ఇద్దరిని చూస్తుంటే కుళ్ళు పుడుతుందిరా. మీ దాంపత్యం అందరికీ ఆదర్శప్రాయం కావాలి. ఓకే, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. కానీ విచిత్రంగా రాత్రి కొట్టుకున్నాం మామ. ఓ ఓ కొట్టుకున్నావని పెద్ద ప్రాబ్లం కింద చెప్తున్నావురా? మొగుడు పెళ్ళాలన్న తర్వాత కొట్టుకోకుండా ఉంటారా? మళ్ళీ తిరిగి మాట్లాడుకోకుండా ఉంటారా? ఇట్స్ ఆల్ కామన్. అది కాదు మామ, షార్ట్ టెంపర్తోనో విసుగుతోనో లేదా టంగ్ స్లిప్ అయి కొట్టుకుంటేనే నువ్వు అన్నది కరెక్టే. కానీ చిన్న కారణం కూడా లేకుండా అలా జరిగిందంటే టెన్షన్గా ఉంది మామ. ఓ, ఇద్దరికి రాత్రి బాగా దెబ్బలు తగిలినాయి. అర్థమైంది. ఇట్స్ ఆల్ కామన్ పార్ట్ ఆఫ్ ది గేమ్. మీరు ఈ మధ్య కొత్తగా ఫామ్ హౌస్ కొనుక్కున్నట్టున్నారు కదూ? అవును. ఎస్, సరైన వాస్తు విద్వాంసుని పంపిస్తాను. మీ వాస్తు సెట్ అయిపోద్ది, మీ కాపురం సెట్ అవుతుంది. ఓకేనా? ఓకే మామ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ రైట్ రా. కార్తిక్, నువ్వు సిగరెట్ తాగుతున్నావా? వాట్ నాన్ సెన్స్. సిగరెట్ నేను తాగానా? సిగరెట్ తాగటం ఏంట్రా? నీకు ఇష్టం లేని పని నేనే కాదు, దగ్గరలో ఎవరు చేసినా ఒప్పుకోను. ఇంత కొట్టినా డోర్ తీయట్లేదంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదో దోషం ఉంది. దీన్ని బద్దలు కొట్టాల్సిందే. మాఫ్ కరో భగవాన్. అయ్యో అయ్యో లేవండి స్వామి, లేవండి స్వామి. దెబ్బలు తగిలియా? ఏం కాలేదండి. ఇదేం ఆచారం స్వామి ఇది? అదేంటి సార్, నా కాళ్ళ మీద పడ్డారేంటి? కాళ్ళ మీద పడ్డం కాదు బాబు, నేల మీద పడ్డాను. వాస్తు చెక్ చేస్తుంటే ఏదో దోషం కాళ్ళ మీద పడింది, నేల దగ్గరైంది. మీరెవరు సార్? భగవాన్ మకాన్ దేగా తో వాస్తు దుకాన్ మీ దేగా. తుదా పౌ. తుదా పవ్వా? ఇదేంటి? ఎక్కడైనా బస్ ఆపు, లారాపు, కారాపు అని విన్నాం. ఈ తుదాపవ్ ఏంటి? ఇదేదో బూత్లా ఉంది. బక్వాస్ బంద్ కర్ బట్టే బాస్. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరం 4 కలిస్తే గేదె పొదిగినట్టు గేదె? ఈ 4 దిక్కులు కలిస్తే నువ్వు పొదిగినట్టు? Shut up! నా పేరు. ఓ పేరా? బట్టే బాజ్లాగా వినపడింది. అలాంటి డౌట్లుంటే గుంజ కట్టేరా గేదె. నాది నిఖార్సైన ఫ్రెష్గా పితికిన పాల లాంటి పేరు. మా గురువుగారు పితికారు. గురువుగారు పెట్టడం ఏంటి సార్? పెట్టారు సార్, జస్ట్ పెట్టారు అంతే. సరే చెప్పండి సార్. సార్, నేను వచ్చి రాగానే ఫ్రెష్గా వేసిన పేడేలాగా ఆ దోషం కొట్టచ్చట కనిపించింది సార్ నాకు ఇంట్లో. 1 సెకండ్. ఓకే బావా, ఈడు వాస్తు గురించి చెప్పమంటే బర్రె పేడే గురించి చెప్తాడేంటి బా? ఈడు ముహ్ బంద్ కర్ చాల్ బాస్. నువ్వు ఆగరా. దోషమందని ఇంట్లో అడుగు పెట్టగానే ఎలా చెప్పారు సార్? అది పెద్ద విషయం కాదు బావా. ఒకసారి నీ చెయ్యి, ఇదిగో ఈ 2 రేఖలు ఉన్నాయి చూడు, అదే అదే ఇంపార్టెంట్ బావా. శాస్త్రం రా హౌలే. మీరు ఎందుకండి నా మీద ఇంత రియాక్ట్ అవుతున్నారు? అక్కడేమో కూల్ గా మాట్లాడుతున్నారు. అదే నాయనా, పేడేసే బర్రెకి పాలిచ్చే బర్రెకి తేడారా బర్రె బాడ హౌ. మళ్ళీ నేను బర్రె అన్నాడు. సార్, యాక్చువల్లీ ఆ బ్లూ కలర్ బలూన్స్ వల్ల ఉన్న భూమి ఆకర్షణ అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. వాస్తు పండిట్ నువ్వా? ఆయనే, కానీ నాకు కూడా వాస్తు గురించి కొద్దిగా తెలుసులే. అచ్చా, వాస్తు శాస్త్రాన్ని ఎవరు రాస్తారో చెప్పుము. వాత్సాయనుడు. వాత్సాయనుడు రాసింది కామసూత్రం రా కామాంధుడా. సార్, వీడి దోషం ఎక్కువ సార్. ముందు ఈ బరువు దించండి, మీ పరువు మిగులుతుంది. వాడితే ఎందుకు చెప్పండి? థ్యాంక్ యూ సార్. ఈశాన్యంలో స్టోర్ రూమ్ తీసేసి క్వార్టర్ పెట్టండి. క్వార్టర్? అదే సార్, వాటర్ పెట్టండి. అక్కడ ఫ్యాన్ ఉంటుంది సార్, ఫ్యాన్ తీసేసి గోడలు బద్ద కొట్టి ఒక స్పిట్ వేసి పెట్టించండి సార్. ఈ గోడ ఉండకూడదండి, ఈ గోడ తీసేసి ఒక లాన్ వహించండి. అక్కడ గాలి రావద్దండి, రాకుండా ఒక గోడ పెట్టండి. అలాగే ఈ అర్థనగర శిల్పం తీసేసి పూర్తి నగర శిల్పం పెట్టండి. అమ్మ, నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకోదు, వీలైతే నైట్ ఇలాంటి వాడు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు ద బాడీ. సార్, అక్కడ బ్రిట్నీ స్పేస్ ఫోటో తీసేసి జెనిఫర్ లోపెస్ ఫోటో పెట్టండి. సార్, ఇక్కడ ఈ ఫోటో పెట్టారండి సార్. ఇల్లు మీదేనా? మీదేనా? మీ ఫోటో పెట్టుకోండి సార్, మీకు హక్కుంది. వాస్తు బాగానే చెప్తున్నావు కానీ కరెక్టేనా? కరెక్ట్ అయినా కాకపోయినా నమ్మాలరా కమ్యూనిక బచ్చే. ఇదిగో, నువ్వు బూతులు పక్కన పెట్టి ఎందుకు నమ్మాలో అది చెప్పు. నీకు తెలియదు కాబట్టి. అది నిజమే. రే. సార్, వాడిని వదిలేండి సార్.
ఇప్పుడు ఆ ఈశాన్యంలో ఉన్నది సార్ ఈశాన్యంలో బరువును తీసి నైరుతిలో పెట్టామనుకో కరెక్ట్ గా సెట్ అయిపోతుందా? వాట్ సార్ మీరు చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, ఆ ఈశాన్యంలో బరువు తీసేసి నైరుతిలో పెట్టండి, అంత సెట్ అయిపోతుంది. అలాగే అండి. ఆయన చెప్తే నమ్ముతావు బావా, నేను చెప్తే నమ్మవు. మై కాస్ట్యూమ్ ఎఫెక్ట్ నేను కూడా రెంట్కి తెచ్చుకుంటానులే. సార్ చెప్పండి. అది మీ బెడ్రూమే కదా? అది బాత్రూమ్. యాక్చువల్ అక్కడ బెడ్రూమ్ ఉండాలి. ఎనీవేస్ మీ బెడ్రూమ్ ఎక్కడ? సార్ చూపిస్తారండి. పదండి చేంజ్ చేసి చెప్తాను.